ఈరోజు వాక్య వర్తమాన ధ్యానాంశము పాదముల నుండి రక్తము. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం. దుర్మార్గుల గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. యేసుక్రీస్తును గూర్చిన ఈ ప్రవచనము అక్షరముల నెరవేరును. ఈరోజు మనము క్రీస్తు పాదములు గూర్చి ధ్యానిస్తున్నాం. ఆయన పాదములు అమూల్యమైనవి, బహు ప్రేమ గలవి. కొండలు ఎక్కుతూ దిగుచు ముండ్ల మధ్య నడుచుచు మనలను వెదకి వచ్చిన పాదములు సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. యెషయా 52:7 ఆయన పాదముల చెంత మరియ కూర్చొని ఉండెను. క్రీస్తు బోధను ఆలకించుట ద్వారా తీసివేయబడని ఉత్తమమైన దాన్ని ఎన్నుకొనెను. లూకా 10:39. సేనాను దయ్యము పట్టినవాడు కట్లు బంధకముల నుండి విడిపింపబడిన తర్వాత వస్త్రము ధరించిన వాడై క్రీస్తు పాదముల యొద్ద కూర్చుని ఉండెను. పూర్వము అతడు సమాధులలో నివసించేవాడు కానీ ఇప్పుడు నూతన సృష్టిగా క్రీస్తు పాదములను ఎన్నుకొనెను. లూకా 8:35. వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. లూకా సువార్త 7:38. యేసు పాదములను తడిపెను, తుడిసెను, ముద్దు పెట్టుకునను, అత్తరు కూడా పూసెను. ఈ 4 మెట్లను గూర్చి ధ్యానించుటకు వీలు పడదు కానీ ప్రభు పాదముల విలువను ఆమె గుర్తించింది. మనము కూడా గుర్తించు కృపను ప్రభు దయచేయునుగాక. పరిశుద్ధ గ్రంథమంతటా ప్రభు పాదములు కోరుకున్న అనేకను గురించి ధ్యానించున్నాం. నేడు క్రీస్తు పాదములు ఆయన తన పరిశుద్ధులకు మర్మయుక్తమైన సంగతుల నేర్పు విద్యా కేంద్రముగాను విశ్వవిద్యాలయముగాను ఉన్నది. సజీవ సాక్షులుగాను బలమైన సేవకులుగాను జీవించిన వారందరూ ఎక్కువ సమయము ప్రభు పాదముల చెంత గడిపిన వారే. కోరుదును నేను నా యేసు పాదములను అను మొదలుపెట్టిన కవి నీటి మీద ప్రభు నడిచిన సంగతులను కూడా జ్ఞాపకము చేయుచున్నాడు. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదములు ఎదుట సాగిలపడితిని. ప్రకటన 19:10. దేవుడి దిన వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.